సౌదీ అరేబియా పాకిస్తాన్ మధ్య మంచి స్నేహం ఉంది. బలమైన చారిత్రక మత సాంస్కృతిక సంబంధాలున్నాయి. ఇటీవల ఇరు దేశాల మధ్య ఒకరినొకరు రక్షించుకునేందుకు రక్షణ ఒప్పందాలు కూడా చేసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాక్ పేరు చెబితేనే సౌదీ కస్సుబుస్సుమంటోంది. ఈ క్రమంలోనే 2026లో సౌదీ అరేబియాలో జరిగే హజ్ యాత్రకు కూడా కఠిన నియమాలు పెట్టింది. ఇంతకీ సౌదీ సర్కార్ తీసుకున్న ఆ నిర్ణయాలేంటి? దీనికి పాకిస్తాన్కు సంబంధం ఏంటి? హజ్ యాత్రకు రాకుండా పాక్ను సౌదీ అడ్డుకుంటోందా? రెండు ముస్లిం దేశాల మధ్య అసలేం జరుగుతోంది? రెండు 2026 హజ్ యాత్రకు సౌదీ కఠిన నిర్ణయాలు. నియమాలు తప్పక పాటించాలని ఆదేశాలు. సౌదీ అరేబియా నిర్ణయంతో షాక్లో పాకిస్తాన్. హజ్ యాత్ర ఇస్లాం ధర్మంలో అత్యంత పవిత్రమైన కర్తవ్యంగా భావించబడుతుంది. ప్రతి ముస్లిం జీవితంలో కనీసం ఒక్కసారైనా హజ్ చేయాలని ఆకాంక్షిస్తారు. అయితే ఇప్పటి వరకు మిత్ర దేశాలుగా ఉన్న పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య ఈ యాత్ర మరో చిచ్చు రేపింది. పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక పరంగా పాతంలోకి పడిపోయింది. పారిశ్రామికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా దేశాన్ని ముందుకు నడిపించడంలో పాకిస్తాన్ పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. కొన్నేళ్లుగా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ డబ్బులు వదిలేస్తే గాని పూట గడవని పరిస్థితి వచ్చింది. భారత్ పైకి ఉగ్రవాదులను ఎగదోస్తూ 3 దశాబ్దాలుగా అశాంతిలో బతుకుతోంది. భారత్ నుంచి విడిపోయిన పాక్ ఇప్పుడు మన దేశంపైనే కత్తి దూస్తోంది. అంతేకాక ఏమాత్రం నమ్మదగని చైనాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. చివరకు చైనాకు గడిదలను సైతం ఎగుమతి చేసేంత దిగజారిపోయింది పాకిస్తాన్. అంతేకాదు బిచ్చగాళ్లను కూడా ఎగుమతి చేస్తోంది మన దాయాది దేశం. విదేశాల్లో అత్యధిక యాచకులు పాకిస్తాన్ వారే అని తేలింది. విదేశాల్లో యాచన చేస్తూ అరెస్ట్ అవుతున్న వారిలో 90% పాకిస్తాన్ జాతీయులే. పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున బిచ్చగాళ్లు సౌదీ అరేబియా, ఇరాక్కి వలస వెళ్తున్నారు. బాబోయ్, మీ దేశం నుంచి బిచ్చగాళ్లు రాకుండా ఆపండి అని సౌదీ అరేబియా ప్రభుత్వం నెత్తి నోరు బాదుకుంటుంది. అంతగా రభస సృష్టిస్తున్నారట వాళ్ళు. అంతేకాదు మక్కా మసీదు పరిసర ప్రాంతాల్లో అరెస్ట్ అవుతున్న జేబు దొంగల్లో ఎక్కువ మంది పాకిస్తాన్ వాళ్లే ఉన్నారట. వీసా ఆంక్షలు, నో ఫ్లై జాబితాలు, విదేశాల బహిష్కరణలు ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ బిచ్చగాళ్లు మాత్రం యథేచ్ఛగా విదేశాల్లో భిక్షాటన చేస్తూనే ఉన్నారు. సౌదీ అరేబియాలో ఎక్కువగా పాకిస్తాన్ బిచ్చగాళ్లు కనిపిస్తున్నారు. దీంతో ఆయా దేశాలు దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం వద్ద తమ ఆందోళనల్ని వ్యక్తపరుస్తోంది. పాకిస్తాన్ను బిచ్చగాళ్ల ఎగుమతి ఆపేయాలని హెచ్చరిస్తున్నాయి. మక్కా, మదీనా వంటి ఇస్లాం పవిత్ర స్థలాలు ఉన్న సౌదీ అరేబియా తన దేశం నుంచి పాకిస్తానీయులను బహిష్కరించింది. గతేడాది సౌదీ అరేబియా పాకిస్తాన్ యాచకులను పవిత్ర నగరాలైన మక్కా, మదీనాల్లో భిక్షాటన చేయకుండా ఉమ్రా వీసాల దుర్వినియోగాన్ని ఆపాలని కోరింది. చాలా కాలంగా హజ్, ఉమ్రా వీసాలను దుర్వినియోగం చేస్తూ చాలా మంది పాకిస్తానీ యాచకులు మక్కా, మదీనాల్లో అడుక్కుంటున్నారు. అక్రమ వలసలు, భిక్షాటన బృందాలు ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయని పాకిస్తాన్ సరిహద్దు నియంత్రణ భద్రతా సంస్థ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చీఫ్ రిఫత్ ముఖ్తార్ అన్నారు. అంతేకాకుండా పవిత్ర స్థలాల్లో అరెస్ట్ అవుతున్న జేబు దొంగల్లోనూ మెజార్టీ సంఖ్య పాక్ జాతీయులదేనని తెలిపారు. అధికారిక లెక్కల ప్రకారం సౌదీ అరేబియాలో దాదాపు 30 లక్షల మంది పాకిస్తానీలు ఉన్నారని అంచనా. ఇటీవల తమ దేశం నుంచి విదేశాలకు వెళ్తున్న యాచకుల సంఖ్య భారీగానే ఉందని, మానవ అక్రమ రవాణాను ఇది మరింత ప్రోత్సహిస్తోందని తాజా నివేదిక వివరించింది. అయితే ఇలా వస్తున్న వారిని కట్టడి చేయాలని సౌదీ అరేబియా పాకిస్తాన్ను హెచ్చరిస్తూనే ఉంది. ఈ పరిస్థితిని నియంత్రణలోకి రాకుంటే పాకిస్తానీలు హజ్, ఉమ్రా వెళ్లే వారిపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు అనుకున్నదే అదునుగా ఈ హజ్ యాత్రపై సౌదీ సర్కార్ నిబంధనలు విధించింది. యుఏఈ ఇప్పటికే పాకిస్తాన్ పౌరులకు వీసాల జారీపై కఠిన ఆంక్షలు విధించడమే కాకుండా కొన్ని విభాగాల్లో జారీని నిలిపివేసింది. సౌదీ ప్రభుత్వం ఇస్లామిక్ తీర్థయాత్ర కోసం వీసా, వ్యాపారం, కుటుంబ విజిట్ వీసాల జారీని నిలిపివేస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. దౌత్య వీసాలు, రెసిడెన్సీ పర్మిట్లు, ప్రత్యేక హజ్ వీసాలన్న రిజిస్టర్డ్ యాత్రికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించవచ్చని తెలిపింది.
పాకిస్తాన్కు చెందిన యాత్రికులు ఉమ్రా వీసాలు, విజిట్ వీసాలను దుర్వినియోగం చేస్తూ పవిత్ర నగరమైన మక్కాలో చట్టవిరుద్ధంగా ఉంటున్నారని, అందుకోసం వీసాల జారీ నిలిపివేస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు పర్యాటక వీసాలపై వెళ్లే వారు తిరిగి రాకపోవడం వెనుక మానవ అక్రమ రవాణా ముఠాల హస్తం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. అంతేకాదు ఈ యాత్ర కేవలం ఆధ్యాత్మికమైనది మాత్రమే కాకుండా శారీరకంగా కూడా చాలా కఠినమైన ప్రయాణం. తీవ్రమైన ఎండ, భారీ జనసంద్రం, ఎక్కువ దూరం నడక, నిరంతర కదలికల వల్ల శరీరంపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సౌదీ అరేబియా ప్రభుత్వం హజ్ 2026 యాత్రకు సంబంధించి కొన్ని కఠినమైన ఆరోగ్య నియమాలను ప్రకటించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి హజ్ యాత్రకు అనుమతి ఇవ్వబోమని సౌదీ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. హజ్ యాత్ర సమయంలో యాత్రికుల ప్రాణాలకు ప్రమాదం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా దీర్ఘకాలిక మరియు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ యాత్రకు అనర్హులుగా పరిగణించబడతారని స్పష్టం చేసింది. డయాలసిస్ తీసుకుంటున్న వారు, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నవారు హజ్ యాత్ర చేయడం చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. హజ్ సమయంలో సరైన వైద్య సదుపాయాలు వెంటనే అందకపోవడం, శరీరంపై పడే ఒత్తిడి వల్ల వారి ఆరోగ్యం మరింత దిగజారే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇలాంటి వ్యక్తులకు ఈసారి హజ్ అనుమతి ఇవ్వబోమని సౌదీ ప్రభుత్వం తెలిపింది. అలాగే తీవ్రమైన గుండె జబ్బులు ఉన్నవారు కూడా హజ్కు అనర్హులుగా పేర్కొనబడ్డారు. ఎక్కువసేపు నడవడం, రద్దీ ప్రాంతాల్లో నిలబడడం, వేడి వాతావరణం, గుండె సమస్యలు ఉన్నవారికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించవచ్చు. దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాస సమస్యలు ఉన్నవారు కూడా ఈ జాబితాలోకి వస్తారు. హజ్ సమయంలో ఆక్సిజన్ కొరత లేదా ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. లివర్ ఫెయిల్యూర్, తీవ్రమైన సిరోసిస్ ఉన్నవారు కూడా హజ్ యాత్ర చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే డిమెన్షియా, మెమొరీ లాస్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, జనసంద్రంలో దారి తప్పడం, ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నందున వారికి అనుమతి ఉండదు. ఇవే కాకుండా 28 వారాలు నిండిన గర్భిణీ స్త్రీలు, ఆరోగ్య సమస్యలు ఉన్న గర్భిణీలు కూడా హజ్కు అనర్హులుగా ప్రకటించబడ్డారు. గర్భధారణ సమయంలో ఈ స్థాయి శారీరక శ్రమ తల్లి మరియు శిశువు ఆరోగ్యానికి హానికరం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ పేషెంట్లు, టీబీ వంటి అంటువ్యాధులు ఉన్నవారు కూడా ఈ యాత్రకు అనుమతించబడరని సౌదీ అధికారులు వెల్లడించారు. ఈ నిబంధనల్లో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆరోగ్యానికి అనర్హులని తేలిన యాత్రికులను సౌదీ అరేబియాలోని ఎంట్రీ పాయింట్ల వద్దనే వెనక్కి పంపిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా వెనక్కి పంపించడానికి అయ్యే ప్రయాణ ఖర్చులు, ఇతర వ్యయాలు అన్నీ యాత్రికులే భరించాల్సి ఉంటాయని హెచ్చరించింది. ఇది యాత్రికులు ముందుగానే తమ ఆరోగ్య పరిస్థితిని సరిగ్గా అంచనా వేసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచిస్తోంది. అదేవిధంగా ఫిట్నెస్ సర్టిఫికెట్ విషయంలో కూడా సౌదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. తప్పుగా, నిర్లక్ష్యంగా ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేసిన డాక్టర్లపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీని ద్వారా నకిలీ సర్టిఫికెట్లు, అవినీతిని అరికట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. హజ్ యాత్రకు సంబంధించి మరో కీలక నిర్ణయం ఏంటంటే, మొదటిసారి హజ్కు వెళ్లే వారికి ప్రాధాన్యత ఇవ్వడం. ఇప్పటికే ఒకసారి లేదా అంతకంటే ఎక్కువసార్లు హజ్ చేసిన వారిపై కొన్ని పరిమితులు విధించారు. దీని ద్వారా ఇంకా హజ్ చేయని వారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ ప్రజలకు హజ్ యాత్ర చేసేందుకు కూడా కఠిన నియమాలను విధించింది. మొత్తంగా చూస్తే హజ్ సమయంలో గతంలో జరిగిన ప్రమాదాలు, మరణాలు, ఆరోగ్య సమస్యలు, యాత్రలో జరుగుతున్న దోపిడీలను దృష్టిలో ఉంచుకుని సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంది. యాత్రికుల ప్రాణాలను కాపాడడం, హజ్ను సురక్షితంగా నిర్వహించడం, వైద్య వ్యవస్థపై ఒత్తిడి తగ్గించడం ఈ నిర్ణయాల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఆధ్యాత్మిక ప్రయాణం ఆనందంగా, సురక్షితంగా ఉండాలంటే ఈ నియమాలను గౌరవించడం ప్రతి యాత్రికుడి బాధ్యతగా భావించాలని సౌదీ స్పష్టం చేసింది.